కథ పేరు సామెతల్లో నిజం. రచన శ్రీ పెద్దాడ సత్యనారాయణగారు. శాంతమ్మ, నీ కోడలు కాపురానికి వచ్చి 6 నెలలైనా ఇంకా నీవే కళ్ళాపి చల్లి ముగ్గులేస్తున్నావేంటి అని రాములమ్మ అడిగితే, మా కోడలికి ఇంకా కొత్త కదా, అదీ కాకుండా వాళ్ళమ్మగారు అపార్ట్మెంట్స్లో ఉండటం వలన ముగ్గులు వేసే అవకాశమూ ఉండేది కాదు అని జవాబిస్తుంది శాంతమ్మ. సరే, వస్తాను శాంతమ్మ అని రాములమ్మ వెళ్ళిపోతుంది. వీరిద్దరి సంభాషణ కోడలు నీరజ విని, అత్తయ్య చాలా బాగా జవాబిచ్చింది అని సంతోషిస్తుంది. అయితే తనకి వీధిలో కూర్చుని ముగ్గులు వేయడమంటే చిరాకు. ఏమి చెయ్యాలో అర్థముకాక కిచెన్లోకి వెళ్ళిపోయింది. ఇంతలో 10వ తరగతి చదువుకుంటున్న ఆడపొడుచు సుమతి వచ్చి, వదినా, ఈసారి మన ఊర్లో జరుగుతున్న ముగ్గుల పోటీలో నేను పేరుస్తున్నాను, నీవు కూడా పోటీలో పాల్గొంటావా అని అడుగుతుంది. నాకు ముగ్గులు వేయడం రాదు, అదీ కాకుండా నాకిష్టమూ లేదు అంది నీరజ. ముగ్గుల పోటీలు జరిగే రోజు అందరూ ముగ్గులు వేసే చోటికి వెళ్తారు. నీరజ అందరూ పోటాపోటీగా వేసిన రంగురంగుల ముగ్గులు చూసి ఆశ్చర్యపోయింది. పట్టణాలలో ఇటువంటి పోటీలు అరుదు, అందుకే తనకు ముగ్గులమీద ఆసక్తి ఉండేది కాదు. ముగ్గుల పోటీలు జరిగిన తర్వాత ఫలితాలు ప్రకటించారు. సుమతికి ప్రైజ్ రాలేదు. ఇంటికి వచ్చిన తర్వాత సుమతి ఏడుస్తూ, వదినా, ఈ రోజు వరకు మన ఇంట్లో ఎవ్వరికీ బహుమతి రాలేదు అని బాధపడుతూ చెప్పింది. బాధపడకు సుమతి, ఈసారి పోటీలో నీవు బాగా ప్రయత్నించు, తప్పకుండా నీవు గెలుస్తావు అంది నీరజ. అనుకోకుండా ముగ్గుల పోటీలు శివరాత్రికి కూడా ఉంటాయని ఊర్లో ప్రకటించారు. వదినా, ఈసారి నీవు పోటీలో పేరివ్వు అని సుమతి అడుగుతుంది. సరే, ఇస్తాను అని జవాబిస్తుంది నీరజ. నీరజకు డ్రాయింగ్లో మంచి పట్టుంది. కొత్త రకాల ముగ్గులు పేపర్ మీద వేయడం మొదలుపెట్టింది. ఒకసారి సుమతి నీరజ వేసిన ముగ్గులు చూసి, చాలా బాగున్నాయి వదినా అని మెచ్చుకుంది. సుమతి, నాకు నేలమీద వేయడం రాదు అని జవాబిస్తుంది నీరజ. వదినా, మనిద్దరమూ పెరట్లో వేద్దాము అని ఇద్దరూ రోజుకొక ముగ్గు వేసేవారు. శివరాత్రి ముగ్గుల పోటీలో సుమతి మరియు నీరజకు బహుమతులొస్తాయి. రాములమ్మ శాంతమ్మ దగ్గరికి వచ్చు, మీ కూతురు కోడళ్ళు ఘటికులే అని మెచ్చుకుంటుంది. అనగననగరాగా అతిశయిల్లుచునుండు అనే వేమన పద్యం గుర్తుకొచ్చింది వదినా అని జవాబిస్తుంది శాంతమ్మ. సుమతికి మెడిసిన్లో సీటొస్తుంది. హైదరాబాద్లో హాస్టల్లో ఉండి చదువుకోవాల్సి వస్తుంది. ఇంట్లో భోజనము అలవాటైన తర్వాత హాస్టల్ భోజనము తినడం కష్టంగా ఉండేది. సుమతి తోటి హాస్టల్ మిత్రులతో కాక విడిగా కూర్చుని తినేది. అన్నీ కారంగా ఉండేవి. ఈ విషయం గమనించిన ఫ్రెండ్స్ సుమతి దగ్గరికి వచ్చి కబుర్లు చెబుతూ తినిపించేవారు. సుమతి దొండకాయ చేమగడ్డ కూర తినేది కాదు. తోటివారు ఆప్యాయంగా సమయానికి మంచినీళ్లు అప్పడాలు ఇచ్చి కబుర్లు చింగుతూ తినిపించేవారు. సుమతి, మనము ఉన్న పదార్థాలనే ఇష్టంగా తింటే అవి మనకి అమృతంలాగా ఉంటాయి అని నచ్చజెప్పి తినిపించేవారు. సుమతి సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు దొండకాయ చేమగడ్డ కూర తినడం చూసి ఆశ్చర్యపోయారు. నీలో ఇంత మార్పు ఎలా వచ్చింది అని నీరజ అడిగితే తన హాస్టల్ మేట్స్ గురించి చెప్పింది. ఇంతలో శాంతమ్మ వచ్చి, తినగా తినగా వేము తియ్యగా నుండు అనేది నిజం అని చెప్పింది. మన సామెతల్లో నిజముంది అనుకున్నారందరూ. కథ సమాప్తం. కథ విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, ధారావాహికల కోసం మన తెలుగు కథలు.com సందర్శించండి. థాంక్యూ.